మహర్షి భక్తిపీఠం ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ దసరా నవరాత్రి వేళ సకల శక్తి స్వరూపిణి సర్వ జగద్రక్షిణి ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాను. నవరాత్రుల సందర్భంగా ఎంతో విలువైన సమాచారాన్ని మన మహర్షి భక్తిపీఠం ఛానల్లో అందిస్తున్నాం. దయచేసి హిందూ బంధువులంతా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరించండి. ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ బటన్ నొక్కండి. ఆది పరాశక్తి అవతారాలే నవదుర్గ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి. శుంభ, నిశుంభ, చండ, రక్తబీజ, మహిషాసుర, ధూమ్రలోచన లాంటి రాక్షసును మట్టుపెట్టి తన బిడ్డలైనటువంటి మనందరినీ రక్షించినటువంటి అపరశక్తి స్వరూపిణి అమ్మవారు. నిజానికి రాక్షసులంటే ఎవరో కాదు, మనలో ఉన్న దుష్టశక్తులే అంటారు పెద్దలు. అంటే మనుషుల్లోని దుర్మార్గపు ఆలోచనలే మనలో కొందరు రాక్షసులుగా చేస్తున్నాయి, వక్రమార్గంలో నడిపిస్తున్నాయి. అలాంటి వారిలో దుర్మార్గం నశిస్తే అమ్మ మనకి సాక్షాత్కరిస్తుంది. అమ్మ దయ ఉంటే అన్ని పనులు జరిగిపోతాయి. మన సాంప్రదాయంలో ఆడపిల్లను అమ్మవారిగా భావిస్తాం. ఆడబిడ్డ పుడితే అరే నీ ఇంట్లో లక్ష్మి పుట్టిందిరా అంటుంటారు. అలాగే చిన్న వయసులో అమ్మాయిలను జగజ్జన్ని ప్రతిరూపాలుగా పూజించి తరిస్తారు. ఏడాది పాపను కుమారి అంటారు, 3 ఏళ్ల పాపను త్రిమూర్తిగా, 4 ఏళ్లు కళ్యాణిగా, 5 ఏళ్లకు కాళికగా, 7 ఏళ్లకు చండికగా, 8 ఏళ్లకు శాంభవిగా, 9 ఏళ్లకు దుర్గాదేవిగా, 10 ఏళ్లకు చిన్నారిని సుభద్రాదేవిగా అలంకరిస్తాం. ఇలా బాలను పూజించటం అంటే ఆ బాలా త్రిపుర సుందరిని ఆరాధించినట్టే అంటారు పెద్దలు. అసలు దేవీ నవరాత్రులు ఎప్పుడు మొదలయ్యాయో తెలుసా? అన్ని కాలాల్లోకి శరత్కాలం అంటే అమ్మకు ఎంతో ఇష్టం. ఆ మాసాల్లో పూజిస్తే ఎంతో ఆనందిస్తానని దుర్గామాతే స్వయంగా చెప్పింది. అందుకే ఈ కాలంలో అమ్మను స్మరించిన, పూజించిన మన మీద ఎంతో కరుణ చూపుతుంది. ఈ శరత్కాలంలో మొదటి 9 రోజులు నవదుర్గలను పూజించి దశమి నాడు రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని పూజించి ఆమె అనుగ్రహం పొందుతారు. నవరాత్రి పర్వదినాల్లో మనం ఏం చేయాలంటే దేవీ నవరాత్రుల్లో లలితా సహస్రనామాలు, దుర్గా సప్తశతి పారాయణ చేయాలి. ఏనాడు ఏ రూపంలో ఎలా పూజించాలో కృతయుగంలో సుకేతనుడనే మహారాజుకి అంగీరస మహర్షి ఉపదేశించాడు. అప్పుడు మొదలైన దేవీ నవరాత్రులు ఇప్పటికీ వైభవంగా కొనసాగుతున్నాయి. ద్వాపరయుగంలో ఈ ఉత్సవాలను తాను చేయడంతో పాటు ప్రజలతో కూడా చేయించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అష్టాదశ మహాపురాణాలు కూడా దేవీ నవరాత్రి విశిష్టతను తెలుపుతున్నాయి. బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం అమ్మవారిని పరాశక్తి, అపరాజిత, లలితాదేవి, త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, కాత్యాయని, చిద్రూపిణి, పరదేవత, అపరదేవత, భగవతి అంటూ స్తుతించాయి. దేవీ నవరాత్రుల్లో ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి? దేవీ ఆలయాల్లో ఒక్కో రోజు ఒక్కో అవతారంగా అలంకరించి నివేదనలు సమర్పిస్తారు. పాడ్యమి నాడు బాలా త్రిపుర సుందరిగా అర్చించి పులిహార నివేదిస్తారు. విజయనాడు గాయత్రి మాతగా కొబ్బరన్న నైవేద్యంగా పెడతారు. తదియనాడు అన్నపూర్ణాదేవిగా ఆరాధించి మినపగారెలు సమర్పిస్తారు. చవితి నాడు శ్రీ లలితాదేవిగా పూజించి పెరుగన్న నివేదిస్తారు. షష్ఠి నాడు మహాలక్ష్మిగా పూజించి కేసరి పెడతారు. సప్తమి నాడు మహాసరస్వతిగా అర్చించి అల్లం గారెలు సమర్పిస్తారు. ఇక అష్టమి నాడు దుర్గాదేవిగా పూజించి శాకాన్నాన్ని అమ్మవారికి నివేదిస్తారు. నవమి నాడు మహిషాసుర మర్దినిగా అమ్మను అలంకరించి చక్ర పొంగలి పెడతారు. దశమి నాడు శ్రీ రాజరాజేశ్వరిగా అర్చించి పరమాన్నం సమర్పిస్తారు. ఈ 10 రోజుల్లో సప్తమి, దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి అత్యంత ప్రధానమైనవని పండితులు చెప్తున్నారు. మన మహర్షి భక్తిపీఠం అనుసరిస్తున్న ఈ వీడియో చూస్తున్న వారందరికీ అమ్మలుగన్న అమ్మ దుర్గామాత కటాక్షం ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాను. మన మహర్షి భక్తిపీఠం ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరించాలని హిందూ బంధువులందరినీ కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.